హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మండే రోజు లాగనమాట. అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. వీడియో ఎలాగుంది అనేది మీరు ఒక కామెంట్ చేస్తే అంటే ఎలాగ నా వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి నాకు ఒక సలహా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంక ఇదైతే గార్డెన్ కదా. నేను ఈరోజైతే ఎక్కువ షూట్ చేయలేదు, చెప్పాను కదా డే టైం. నాకు మొక్కలు అవి కూడా నేను ఎక్కువ టచ్ చేయకూడదు. సరే దూరం నుంచే అలాగా తీసాను అనమాట. కొంచెం ఈ రోజ్ ఫ్లవర్ బాగా విరబూస్తుంటే నాకైతే అసలు ఉండబుద్ధి లేదు. కాకపోతే మళ్ళీ వీటికన్నిటికీ తెగుళ్ళు పురుగులు అవి వస్తాయి. అవన్నీ నేను ఆర్గానిక్గా చేసుకునేటప్పుడు చాలా కష్టం అవుతుంది మళ్ళీ అని చెప్పేసి అలాగ దూరం నుంచి షూట్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ సర్దేశాను, సామాన్లు అవన్నీ నైట్ తోమేశాను కదా. నిన్న నైట్ కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు. వీళ్ళు వచ్చిన ఆనందంలోనే ఇంకా నిన్నటి నుంచి నాకు ఇలాగ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి ఎక్కువ చేయలేదన్నమాట. ఇవి టీ పెడుతున్నాను, ఇంకా బుడ్డగాడికి కూడా పాలు కాస్తా ఉన్నాను. అందులోనే అది ఎక్కువ ఆకలి అనడం లేదు. నిన్న మా వారు చికెన్ తెచ్చేసేసారు. దానికైతే మేమైతే అమ్మ దగ్గరికి వెళ్ళాం కదా, చేపల కూర చేసింది, మేము అక్కడ తిన్నాం. కానీ దీనికి కొనుక్కొచ్చి మరీ వేశారు మా వారైతే. శుభ్రంగా తినేసింది ఫుల్గా. అందుకని ఏం రాలే. ఆయన ఒకవేళ మళ్ళీ వచ్చినప్పుడు ఆకలి అని అంటదిలే అని చెప్పేసి కాసి పక్కన పెట్టాను అనమాట. నేను ఇవి టీ తాగేసి ఇంకా మా చెల్లెలు వాళ్ళేమో అక్కడికి రమ్మన్నారు. కానీ ఒకదానివి ఏం వండుకుంటావు అన్నం వాటికంటే నాకు బాగా నీరసంగా ఉన్నది, అందులో నేను వెళ్ళలేను. సరే నేను ఏడే ఉంటాలేమ్మని వాళ్ళు మళ్ళీ ఈరోజు వెళ్ళిపోతారు. సరే లెక్క వెళ్ళేటప్పుడు మేమే వస్తాంలే అక్కడికి అని చెప్పి ఫోన్ చేశారనమాట. నేనైతే టీ పెట్టేసి కొంచెం సేపు అలాగ కూర్చొని ఆ తర్వాత టిఫిన్ నైట్ ఇడ్లీకి కలిపి పెట్టాను. నేను అది కూడా మీకు చూపలేదు. ఇడ్లీ రవ్వ టిఫిన్లకి ఏమీ లేదు కదా, మొన్న దోశ పిండి ఉంటే అయిపోయి ఉండింది. సరేనని ఇడ్లీ పిండి కలిపి పెట్టాను అనమాట. ఆ ఇడ్లీని పాత్ర వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉన్నది, నాకు ఒక్కదానికి అంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఒక చిన్న గిన్నెల్లో పెట్టేసి పెట్టాను అనమాట. ఈ గిన్నెలో కొంచెం ఆ కలిపిన ఇడ్లీ పిండి రెండిట్లో వేసి నీళ్ళల్లో పెట్టాను స్టవ్ మీద. అది బాగా పొంగింది, అసలు చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఆ పాత్రలు ఆ ప్లేట్లు అన్నీ కడగాలంటే కష్టం అనిపించి ఇది ఒక దవర్లో పెట్టాను అనమాట. అది అంత కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇడ్లీ అయితే చాలా సూపర్గా వచ్చింది, పొంగింది. నేను సగానికి వేస్తే బాగా అంతవరకు పొంగింది. ఒక కప్పులోదైతే వేసుకొని నేను టిఫిన్ చేసేసాను. ఈ విధంగా పచ్చడి దంచున్నాను కదా, మొన్న ఒకరోజు అయితే శనగపప్పుల పచ్చడి, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ టిఫిన్ చేశాక అసలు నాకు ఎంత అనకూడదు కానీ మత్తు అనిపించిందో, అంటే ఇది తిన్నామని కాదు, నాకు నీరసంగా ఈ టైంలో అలాగే ఉంటుంది కదా, నీరసంగా అలాగ అనిపించేసి అప్పటికి కొంచెం సేపు ఇవన్నీ ఏందంటాము అన్నీ చేసుకొని పడుకొని తర్వాత వీళ్ళు వచ్చిన ముందుగానే లేసాను అనమాట. 4 o'clock దాకా ఇంకా అన్నము అవి కూడా ఏం తినలా. మళ్ళీ అప్పుడు లేసాను అనమాట. అప్పుడు లేచి కొంచెం అన్నం అవి తినేసి కూర్చొని ఉన్నాను. అంతలోపల వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈవినింగ్ అంతా 5:30 అట్లాగా ఉంటుంది. బయలుదేరారనమాట మా చెల్లెలు వాళ్ళందరూ ఇంక ఇంటికి వెళ్ళాలని. పాపం రేపటి నుంచి స్కూల్ కదా. నేను అసలు ఈసారి ఎక్కువ స్పెండ్ చేయలేకపోయినాను వీళ్ళ దగ్గర. నాకు ఈ నీరసం వల్ల నేను అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళని ఇక్కడికి రమ్మనాలన్నా కూడా ఇంకా అమ్మ దగ్గరే ఆడుకుంటా పిల్లలందరూ. అమ్మ కూడా జాలీగా ఉంటుంది కదా అక్కడ ఉంటేను. మా ఇంట్లో ఉంటే ఈ కుక్కతోటే కొంచెం వీళ్ళు ఏందంటాం కదా ఫీల్ అవుతారు. పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు కానీ వీళ్ళకి కొంచెం ఇదవుతారు, ఆడడానికి ఫ్రీగా ఉంటారు, కన్వీనియంట్గా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి నేనే పోదాం అనుకున్నాను కానీ ఎక్కువ పోలేకపోయా. ఇంకా సరే మా చెల్లెలు అయితే ఈ పుదీనా బాగున్నది కదా కోసుకెళ్తాను, అది నిన్నే చెప్పాను తీసుకెళ్ళమని చెప్పి, రేపు వెళ్ళేటప్పుడు తీసుకుంటా లెక్క అనేది పచ్చడి చేస్తాను అంటే, అంత పెద్ద పెద్ద కాడలన్నీ కూడా కోసుకొని వెళ్ళమ్మా, అన్నీ వేసుకొని చేసుకోవచ్చులే అని చెప్పాను. మళ్ళీ నాకు అవసరం ఉంటుంది అని అంటే కూడా నాకు మళ్ళీ అది వస్తుంది ఒక 1 week కల్లా బాగా వచ్చేస్తుంది. నేనేమో ఇంత వేసి కూర చేయం కదా, ఎప్పుడో నేను కొంచెం తీసి ఏమంటాము బిర్యానీ కానీ చికెన్లో కానీ
కొంచెం అలాగా వేస్తాను అంతే. అప్పటికి ఈ పక్కన ఇవన్నీ వేసున్నాను కదా వెనక్ సైడ్, ఇప్పుడు మా సిస్టర్ కూర్చొని ఉండే ఆ బ్యాక్ సైడ్ మొన్న వేసాను, బుడ్డాగడ బాగా బతికిపోయి ఉన్నాయి అవన్నీ. ఈరోజు మార్నింగ్ నేను పడుకొని ఉన్నాను కదా, నేను లేచే లోపల అక్కడంతా లోడేసి మట్టినంతా అక్కడ 2 మిరప మొక్కలు, 2 చుక్కమల్లి మొక్కలు అవన్నీ ఉన్నాయి. మిరప చెట్టు అయితే బాగా ఇంత ఎత్తులేసి పూత కూడా వస్తూ ఉండింది. శుభ్రంగా లోడేసి పక్కనేసి అందులో పడుకుని పోయాడు. ఏం చేస్తాం అసలు, దానివల్ల ఇంట్లో లోపల పక్క మొక్కలు పెంచాలంటే బాగా బాధేసిపోతున్నది. చిన్న గ్యాప్ దొరికినా కూడా అది లోడేస్తూ ఉన్నది. అసలు అది బాగా దాన్ని ఏమీ అనలేము, దానికేమో తెలియపోయే పాపము. మనం చెప్తే దానికి అర్థమైతే చేయకుండా ఉండు, ఏమి చేయలేక బాధేసిపోతూ ఉంది. ఇంక అందుకే వీళ్ళు ఇంక పైన పడి పీకుతూ ఉంటుందని లోపల వేసాను అనమాట. మా చెల్లెలు కొంచెం లోపలంతా వాటర్ పోసేసింది ఈ మొక్కలు అన్నిటికీ. బయట కూడా ఉన్నాయి కానీ నిన్న పోసారు కదా, ఈరోజు పోయిపోయినా పర్వాలేదు, రేపు ఇంకా నేను స్నానం అయ్యాక పోసేద్దాంలే అనుకున్నాను. నిన్న నేను లోపల ఇవన్నీ కొంచెం అన్నీ సర్దేశారనమాట. అన్నిటికీ పూల చెట్లకి, కూరగాయల చెట్లకి అన్నిటికీ అయితే వాటర్ వేసేసారు. అందరూ వచ్చున్నారు, ఆటోలోనే నేరుగా వచ్చేసి అక్కడే ఉన్నారు. కొంచెంసేపు ఉండి కూర్చొని టీ కూడా పెట్టివ్వలేదనమాట, వెళ్తామని చెప్పారు. ఆ ఆటో అన్న కూడా మాకు తెలిసిన అన్నయ్యలే, తీసుకెళ్ళి వీళ్ళు ఒక దగ్గర బస్సు ఎక్కుతారు, ఒక చెల్లెలు వాళ్ళు పొదలకూరు వెళ్ళాలంటే ఇంకో చిన్న చెల్లెలు వాళ్ళే ఉంటే ఆ ఆటోలోనే నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారనమాట. పాలకూర ఇంక కొంచెం పెరుగుండుంటే పాలకూర కూడా తీసుకొని వెళ్ళుండేవాళ్ళు. అది కొంచెమే లేతగా ఉన్నది, అది చాలదు, ఎటు చాలదు. మళ్ళీ కోస్తే అదే ఇంకొంచెం పెరిగిందంటే బాగా పెద్ద పెద్ద ఆకులేసి ఇంకా జడలుగా బాగా పెరగద్దు కదా. బాగా ఈసారి అనుకోండి బాగా మా ముగ్గురికి అయినా వస్తుంది అనమాట, అంత పెరిగిందంటే. వెళ్తూ నాకు చెప్పేసి వెళ్ళాలని వచ్చారనమాట, బయలుదేరేసి అయితే వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఓడేడా చిన్నోడా, సరేలే, ఓకే ఓకే బాయ్ నాన్న. సరే పెద్దలన్నా, టీ కూడా తాగలా పాపము. సరే 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 ఓరే రిషి బాయ్. వాళ్ళు వెళ్ళాక బుడ్డాగాడిని అయితే వదిలాను. ఇంకా బుడ్డాగాడైతే అసలు దానికి భలే ఇష్టం అనమాట. వాళ్ళందరూ వస్తే బాగా వాళ్ళతోటి ఆడుకోవాలని, పిల్లలు బాగా ఆడుకుంటారు, చాలా ఇష్టం అనమాట. చూడండి, ఇంకా పుదీనా కోసాక ఇంకా అలాగున్నది. ఇప్పుడు ఇలాగున్నది కదా, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ బాగా అంత కొంచెం ఎరువు వేసేసి వాటర్ వేస్తూ ఉన్నాను అనుకోండి, బాగా ఇగురు పెట్టేస్తుంది. చూడండి, ఈ ప్లేస్లో మొత్తం లోడ్ వేసింది అన్ని చెట్లు. చూడండి ఎన్ని ఉన్నాయి కదా, మీకు అంతకుముందు నేను చూపిస్తాను. నేను అందుకే గార్డెన్ చూపిస్తూ ఉంటాను, ఏ టైంలో ఎలాగున్నది. మళ్ళీ మా బుడ్డగాడే సగం నాశనం చేసేస్తూ ఉంటాడు నాకు. ఈ మొక్కలు ఉండే కాడంతా ప్రతి దగ్గర ఏమీ అనలేను, ఎన్ని మొక్కలు పాడు చేశాడో తెలీదు. కరివేపాకు మొక్కని లోడేశాడు, అట్లాగే జాజి మల్లెలు, సెంటు జాజి మొక్కలు, చామంతి మొక్కలు అంతకుముందు తెచ్చున్న అవన్నీ లోడేశాడు. అవన్నీ లోడి చచ్చిపోయాయని మళ్ళీ నేను మొన్న జాజి మల్లెలు, సెంటు జాజులు ఆ మొక్కలన్నీ తెచ్చా. కరివేపాకుదైతే అసలు లేదు, బాగా బతుకుండింది. అంతకుముందు ఆ చెల్లెల దగ్గరే పొదలకూరు నుంచి తెచ్చానమాట. శుభ్రంగా లోడి అన్నీ చంపేసింది. ఏం చేస్తాము దానికి, అసలు ఎందుకు అట్లాగా లోడేస్తుందో అర్థం కాదు. మొత్తం కాళ్ళతోటి ఇసిరి కొట్టి మొత్తం మట్టినంతా పెద్ద గుంతలాగా తీసేస్తుంది. ఆ గుంతలో పడుకుండిపోద్ది. కొంచెం నేను యామారి ఏ రోజన్నా మధ్యాహ్నం టప్పులు కన్ను మూసానంటే ఇంట్లోనే నేను నిద్రలేసి బయటకు వచ్చేసరికి ఆ పని చేసేసి ఉంటుంది అనమాట. ఒక్క చెట్టు ఉండదు. ఇంకా అలాగైతే దీని నుంచి కాపాడమే నాకు పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది ప్రతిరోజు మొక్కల నుంచి. అదే కుండీలలో మొక్కలైతే పెద్ద పెద్ద కుండీలలో అంత ఏమీ చేయడం లే, కుండీలలో వేస్తే ఏమీ చేయడం లే. ఆ పక్కన ఆ గ్యాప్లో వేసిన కాడే
బాగా పాడు చేస్తూ ఉంది. దొంగ మొహంది చూడండి ఎట్లాగా చూసేదో, మళ్ళీ ఏమన్నా అరుస్తానని గమ్ముగా నంగలాగా ఆడద్దు అనమాట. మళ్ళీ మురిపిస్తుంది, ముద్దు ముద్దు చేష్టాలు చేస్తుంది, గట్టిగా అరవనాటికి కూడా ఏమీ అనిపించదు. ఇంకా ఇవన్నీ అయిపోయినాక తలుపేసుకొని లోపలికి వచ్చేసాం. దోమలు, విపరీతమైన దోమలు ఉన్నాయి మేము ఉండే ఏరియాలో అయితే. పెద్ద పెద్ద దోమలు, అసలు కొంచెంసేపు కూడా బయట కూర్చోలేకపోతున్నాం 6 అయిందంటే. లేకపోతే బయట గాలి చల్లగా బాగుంటుంది, కానీ దోమల దెబ్బకి అసలు ఉండలేకపోతా ఉన్నాం అన్నమాట. మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నేను ఎక్కువైతే షూట్ చేయలేదు. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. డిఫరెంట్గా చేయాలి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ అండి. బాయ్.